పెట్టానమ్మా, పడిపోయిందేమో చూడు. పెట్టు మళ్ళా నూత. వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అసలు స్టార్ట్ చేసినప్పుడు హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వీకెండ్ సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. సాటర్డే మేమేం చేసాం, రోజంతా ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఇవన్నీ ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ లేట్ చేయకుండా. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకొని పని అయితే స్టార్ట్ చేసేసాను. యాజ్ యూజువల్ శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపంతో పూజ చేసుకోవాలి కాబట్టి ఆ పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. ఈరోజు మా అమ్మాయి క్రికెట్ లేదు, ఎందుకంటే తనే నిద్ర లేవలేదు వెళ్ళడానికి. యాక్చువల్గా క్లాస్ అయితే ఉంది, సరే పడుకుందిలే అని నాకైతే లేపాలనిపించలేదు. అండ్ ఈ పిండి దీపాలు వచ్చేసి నేను బయట కొన్న బియ్య పిండితోనే చేస్తాను. కొంతమంది బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి అలా కూడా చేస్తారు, కానీ నాకైతే దీంతో కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎందుకని ఇదే యూజ్ చేస్తున్నాను. మీకు కావాల్సినంత బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొద్దిగా బెల్లం అండ్ ఆవు పాలు తెప్పిస్తాను కంటి డిలైట్లో. సాటర్డే మాత్రం ఆవు పాలు వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసి కొంతసేపు రెస్ట్ ఇవ్వండి. ఎప్పుడైనా కలిపిన వెంటనే చేసేయడానికి ట్రై చేయొద్దు, అలా చేస్తే క్రాక్స్ వస్తాయి. కొంతసేపు నానిన తర్వాత చక్కగా నీట్ చేసుకొని ఇలా మంచిగా సింపుల్గా పిండి దీపాలు చేసేసుకోవడమే. పిండి దీపాలు చేయడం చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అలానే ఇంకా నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకొని వాటికి చక్కగా ఒక మంచి ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో మీరు చక్కగా నామాలు అయితే డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను క్లోజప్లో రికార్డ్ చేసిన వీడియోస్ కూడా చాలా మన ఛానల్లో ఉన్నాయి, సో మీరు చూసేయచ్చు. ఇక్కడ నేను దీపాలు అయితే రెడీ చేసేస్తున్నాను. చెప్పానుగా మా వారు రెడీ అయిపోయి వచ్చి ఇక్కడైతే నాకు వీడియో తీస్తున్నారు. మా అమ్మాయి అయితే రెడీ అయిపోతుంది. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్, సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి, నాకు హైప్ పాయింట్స్ వస్తాయి, యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగానే ఒక ఇయర్ బడ్ అయితే తీసుకొని మంచిగా ఇలా నామాలు అయితే డ్రా చేసేసి మళ్ళీ పైనుంచి ఒక 5 బొట్లు పెట్టేసుకోవడమే. ఇక్కడ పూజ సామాన్లు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ముందుగా వాటికి బొట్లు పెట్టేసి నిత్య దీపారాధన చేసుకోవాలి కదా. ఆ పని అయిపోయిన తర్వాత పిండి దీపాలు రెడీ చేసేసుకొని వెంకటేశ్వర స్వామికి చక్కగా పూజ చేసేసుకోవడమే. ఇంతకీ మీరు ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలతో పూజ చేసుకుంటారా? చాలామంది 7 శనివారాల వ్రతం కూడా చేసుకుంటారు కదా. నేను అలా 7 వీక్స్ అని ఏం చేయట్లేదు. 7 శనివారాల వ్రతం చేసుకునేవారైతే 7 వీక్స్ ఎవ్రీ వీక్ 7 దీపాలు అయితే పెడతారు. నేను నార్మల్గా 2 దీపాలు పెట్టి నాకు కుదిరినన్ని రోజులు చేసుకోవాలని అనుకున్నాను. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే కూడా ఇలా చేసుకుంటే మంచిదని విన్నాను, అందుకే చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా 2 పెట్టచ్చా, 1 పెట్టచ్చా, 7 పెట్టాలేమో అనే ఫీలింగ్ లేకుండా చక్కగా మీ మనసుకు నచ్చినట్టు
ఆ దేవుడికి మనస్ఫూర్తిగా మంచి మనసుతో పూజ చేసుకుంటే ఆయన ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. నాకు అలానే ఉంటాయని నేను నమ్ముతాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను. కొంతమంది ఎవ్రీ సాటర్డే ఒక్క దీపమే పెట్టుకుంటారు తెలుసా. నేనైతే ఒకటి ఎందుకులే అన్నట్టు 2 చేసి పెట్టుకుంటాను. ఇంకా పక్కన తీసి పెట్టాను చూసారా, అది చలిమిడి అనమాట. చలిమిడి, వడపప్పు, బెల్లం అండ్ పానకం చేస్తే చాలు. దీనికి స్పెషల్ నైవేద్యాలు కూడా ఏమీ అవసరం లేదు. అండ్ ఇంకా అన్నీ రెడీ చేసేసి ఇక్కడైతే మేము పూజ కోసం కూర్చున్నాం. మా వాళ్ళిద్దరూ దీపారాధన చేస్తున్నారు, నేనేమో గోవిందనామాలు అయితే చదువుతున్నాను. అలా ప్రశాంతంగా ఆ దేవుడి ముందు కూర్చొని ఆ గోవిందనామాలు చదువుతున్నంతసేపు, హారతి ఇచ్చేంత వరకు ఇంకా నేను మిగతా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే మొత్తం మర్చిపోయి కంప్లీట్గా అక్కడ కూర్చుంటాను. నేను కూర్చొని స్వామిని చూస్తూ అలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అది అసలు వర్డ్స్లో చెప్పలేని ఫీలింగ్ అనమాట. అంత హ్యాపీగా చాలా బాగుంటుంది. ఇంకలా పూజ చేసేసుకొని స్వామివారికి హారతి కూడా ఇచ్చేసాం. ఆ గోవిందుడి దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పూజ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. హలో అండి, ముందుగా మీ అందరికీ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను, చూసారుగా. మా సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అసలు స్టార్ట్ చేసినప్పుడు నేను ఇన్ని వారాలు కంటిన్యూ చేస్తానని అనుకోలేదు. చేపించుకుంటున్నారు, చేసేద్దాం అంతే. ఈ అలవాటు కూడా అయిపోయింది. సాటర్డే వస్తే అలా మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. అది ఇంకా వంట చేయడానికి అయితే వచ్చాను. లంచ్ కోసం ఈరోజు సొరకాయ పులుసు కూర అంటాను కదా, ప్రెషర్ కుక్కర్లో చేసేది, అది చేయడానికి వచ్చాను. ముద్దపప్పు అయితే పెట్టేదాన్ని కాంబినేషన్గా, అండ్ రైస్ ఆన్ చేసేసేయడమే. వంట అయిపోతే హాయిగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో బొమ్మన్ దగ్గరికి వెళ్ళే పని. హాయ్ తల్లి. హలో. నువ్వు ఎందుకు వచ్చావు చదువుకోకుండా? నేను చదువుతూ మధ్యలో వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలీదు. మాట్లాడడానికి వచ్చాను. నాతో ఎప్పుడు మాట్లాడతావుగా, వాళ్ళతో అదే వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. దే వాంటెడ్ యూ టు స్పీక్ ఇన్ హిందీ తల్లి. ఓకే, వాట్ షుడ్ ఐ స్పీక్? ఎనీథింగ్ యూ వాంట్. इंट्रोडक्शन। या मेरा नाम ऋतुकृति नायडू कसूरी है। मैं 5वीं कक्षा में पढ़ती हूँ। मुझे क्रिकेट खेलना बहुत पसंद है और मुझे अपनी मम्मी पापा और बनगढ़ बहुत पसंद है। अच्छा ठीक है, వెరీ నైస్. యా, ఇది కాదు నార్మల్ కాన్వర్సేషన్స్, ఇది జస్ట్ ఏదో నీ ఇంట్రడక్షన్ చెప్పినట్టుంది కదా. అదే ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసి దాంతో కాన్వర్సేషన్స్ కి, దాని తర్వాత ఇంకా హైయర్ లెవెల్ హిందీకి వెళ్ళాలి. ఓకే, వెరీ నైస్. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఈ రోజు ఏం చదువుతున్నావు మరి? ఇవాళ నేను ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్స్ చదువుతున్నాను. ఓకే, గో వెళ్ళి చదువుకో మరి. ఓకే, నేనైతే వంట చేసేస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. సొరకాయ పులుసు కూర రెసిపీ షేర్ చేస్తా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం. అలా ఉంటాయి మా అమ్మాయితో కబుర్లు అయితే. ఇంకెక్కడ నేను సొరకాయ పులుసు కూర ఎలా చేయాలో చెప్తాను. మేమైతే సొరకాయ పులుసు కూర అంటాం, కొంతమంది సొరకాయ మెదిపి తాలింపు అంటారు. మీరేమంటారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది, నాకు అందుకే భలే ఇష్టం. ఏం లేదు, ముందుగా మీరు ఆయిల్ కూడా ఏం తీసుకోవసరం లేదు. ప్రెషర్ కుక్కర్లో అన్ని టొమాటోసు, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసి పసుపు, ఉప్పు, కారం వేసి, మీరు కావాలంటే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని ఆ ముక్కలు కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ మాత్రం వేసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3-4 విజిల్స్ ఇచ్చారంటే చక్కగా కుక్ అయిపోద్ది. తర్వాత దాన్ని నీట్గా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకొని తడక పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా బాగుంది కదా. అవునండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరన్నా సొరకాయ ముక్కల పులుసు అందరూ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి పులుసు చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అండ్ ఒక చిన్న బెల్లం ముక్క వేయడం మాత్రం మర్చిపోకండి, తీపి తగిలితేనే ఇందులో బాగుంటుంది. అండ్ మీరు కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోండి. ముందే చింతపండు పెట్టేస్తే సరిగ్గా కుక్ అవ్వదు. ఒక్కొక్కసారి కుక్కర్ మారిపోయింది ఏంటి అనుకుంటున్నారా, చిన్న కుక్కర్ బాగా సతాయిస్తుంది, దాన్ని ఎక్స్చేంజ్ చేసే టైం వచ్చేసింది. ఎంతకీ విజిల్స్ రాదు, ఓవర్ఫ్లో అయిపోద్ది, బాగా సతాయిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ హండీలోకి అయితే మార్చేసి అందులో కొంచెం చింతపండు పులుసు, బెల్లం కూడా వేసేసాను. కొంచెం వాటరీగా ఉందని దగ్గరికి చేస్తున్నాను. ఈ గ్యాప్లో పక్కన స్టవ్ మీద తడక కూడా రెడీ చేస్తాను.
నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసేసి ఆ తడక ఇందులో యాడ్ చేసేసామంటే యమ్మీ యమ్మీ సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేశాను, రైస్ పెట్టాను, అప్పుడాలు వేసాను. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. వెజ్ లంచ్లో సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది, ఎటువంటి డౌట్ ఉండదన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ ఇక్కడైతే వంట అయిపోయింది. యాజ్ యూజువల్ పిండి దీపాలు గోమాతకు పెట్టడానికి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. మా బన్నుగాడు కూడా వస్తున్నాడు, చూసారా, మీకైతే హలో చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా కొంచెం దూరం అయితే రావాల్సి వచ్చింది మా అపార్ట్మెంట్ నుంచి. ఆ దగ్గరలో అసలు కనపడలేదు. ఇక్కడైతే ఈ గోమాత కనపడితే ఇంక ఈరోజు మా పాపతో అయితే పెట్టిస్తున్నాను. పెట్టిన వెంటనే అసలు ఎంత చక్కగా తినేస్తాయో పిండి దీపాలు కానీ చలిమిడి వడపప్పు కానీ అసలు భలే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అలా వెళ్ళడం పెట్టడం ఇవన్నీ బాగా అలవాటైపోయినాయి అసలు. హలో, నేనైతే వంట చేసి వెళ్ళాను. వచ్చి జస్ట్ పాపడ్ ఫ్రై చేశాను. ఇప్పుడు రెసిపీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం, లంచ్ చేసేద్దాం, ఆకలేస్తుంది. అది రెసిపీస్ ఏంటో చూపిస్తాను. సొరకాయ పులుసు, అప్పడాలు, ఇదైతే ముద్దపప్పు అండ్ వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇవైతే మా సాటర్డే లంచ్ స్పెషల్స్. మీరు సాటర్డే ఏం లంచ్ చేసుకున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నైట్ వరకు, చూస్తూ ఉండండి. అండ్ ఉదయాన్నే లేచి బోల్డంతా అలసిపోయాం. అండ్ వీకెండ్లోనే మధ్యాహ్నం పడుకోవడానికి టైం దొరుకుతుంది మా వారికి పాపకి. కాబట్టి ఇంకా అలా ఒక మంచి స్లీప్ అయితే వేసాం. తినగానే మంచిగా నిద్ర వచ్చింది. బయట వెదర్ అంతా క్లౌడీగా అలా ఉంది కదా, వర్షం అయితే పడలేదు కానీ అలా ఉంది. అందుకని ఒక మంచి స్లీప్ వేసి లేచిన తర్వాత మధ్యాహ్నం హెవీగా ఫుడ్ తిని పడుకున్నాం కదా. ఈ మధ్య ఈవినింగ్ టీ మానేసాం. కొన్ని రోజుల నుంచి మీకు చెప్పడం మర్చిపోయాను కదా, గ్రీన్ టీ అయితే తాగుతున్నాం. ఇంతకుముందు గ్రీన్ టీనే తాగేవాళ్ళం. మధ్యలో ఇది ఎలా ఉంటుందంటే మంచిగా గ్రీన్ టీకి అలవాటు అయిపోయిన బాడీని సడన్గా వింటర్ వచ్చేస్తుంది. వింటర్లో మంచి అద్రక్ చాయ్, మసాలా చాయ్ తాగాలనిపిస్తుంది. అప్పుడు టీకి అలవాటు పడిపోతాను. ఇంకా దాని నుంచి బయటపడలేను అనమాట. ఇంకా స్లోగా అవాయిడ్ చేద్దాం, మిల్క్ టీ అసలు మంచిది కాదని గ్రీన్ టీకి అయితే మళ్ళీ వచ్చాం. మళ్ళీ వింటర్ వస్తుంది, చూడాలి ఏమవుతుందో. అండ్ ఇక్కడైతే మేము ఈవినింగ్ వాక్ చేద్దాం. మా అమ్మాయి అయితే సైక్లింగ్ చేస్తానంది. సో యాజ్ యూజువల్ ఒక 2-3 వీక్స్ నుంచి సైకిల్ తీయట్లేదు. అలా తీయకపోతే ఎయిర్ తగ్గిపోతుంది కదా. సో వాళ్ళ డాడీ అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నారు. ఇంకా తను అలా ఎయిర్ ఫిల్ చేసేస్తే తను సొసైటీ చుట్టూ సైక్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. మేము వాకింగ్ చేస్తూ ఉంటే మాకు మధ్య మధ్యలో కలుస్తూ ఉంటుంది కాబట్టి చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక పెద్ద పని కదా డాడీలకి, పిల్లల కోసం ఇవన్నీ చేయడం. ఇంక ఇలా మేమైతే వాకింగ్ చేస్తున్నాం. అసలు వర్షం పడట్లేదు కానీ ఆ హ్యూమిడిటీ, ఆ చెమటలు ఎలా ఉన్నాయంటే వాక్ చేస్తుంటే అసలు మామూలుగా చుక్కలు కనపడలేదు. ఇంతకుముందు చేసే కొద్దీ మాట్లాడుకుంటూ చేయాలనిపించేది. ఇప్పుడు ఈ చెమటలకి అబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏసీ ముందు కానీ ఫ్యాన్ ముందు కానీ కూర్చుందామా అనిపిస్తుంది. అయినా సరే అలా కష్టపడి ఒక 3 రౌండ్స్ అయితే వేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక అందరం ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా ఈరోజు నేను మైసూర్ బోండా వేద్దాం అనుకున్నా డిన్నర్లోకి, కానీ ఆఫ్టర్నూన్ పిండి కలిపి పెట్టడం మర్చిపోయాను. మైసూర్ బోండా కోసం పిండి యూజువల్గా కొంతమంది ఓవర్ నైట్ పెడతారు. మనం నైట్ టైం వేసుకోవాలంటే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ 2-3 అవర్స్ ముందైనా కలిపితే కానీ ఆ పిండి బాగోదు. అందుకని ఇంకా ఈవినింగ్ లేచాక గ్రీన్ టీ తాగాను చూసారా, ఆ టైంలో ఎలాగో గుళ్ళపప్పే కాబట్టి మినపప్పు నానబెట్టాను, గారెలన్నా వేద్దాంలే అని. ఎందుకంటే వీకెండ్ స్పెషల్ కాబట్టి ఎయిదర్ ఫ్రైడే లేకపోతే సాటర్డే ఏదో ఒక రోజు నా వీలుని బట్టి స్పెషల్ డిన్నర్ ఉండేలా చూసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ ఎలాగో కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ ఫ్రెష్ కొబ్బరి వేసి పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. అండ్ మా వాళ్ళకి యాజ్ యూజువల్ ఫేవరెట్ కొబ్బరి చట్నీ అంటే. అండ్ ఇక్కడైతే గారెలు కూడా వేసేస్తున్నాను. ఈరోజు గారెల పిండి కూడా కొంచెమే నానబెట్టాను ఇప్పటికిప్పుడు అయిపోయేలాగా. అందుకని పెద్దగా నేను మళ్ళీ దానికోసం గ్రైండర్ తీయాలి వేయాలి అంటే అంత ఓపిక రాలేదు. సింపుల్గా మిక్సీలో వేసాను. అప్పుడప్పుడు నేను ఇలా మిక్సీలో కూడా వేస్తుంటాను, ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ అంతే ఫ్లఫీగా మెత్తగా ఉంటాయి. చాలామందికి మిక్సీలో వేస్తే గారెలు గట్టిగా వస్తాయని అదొక ఫీలింగ్, అదేంటో నాకు తెలీదు. నాకైతే బాగానే వస్తాయి. యూజువల్గా గ్రైండర్ వేయడానికే ట్రై చేస్తాను, ఎప్పుడన్నా మిస్ అయితే ఇలా మిక్సీలో కూడా వేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే వేడివేడిగా మా కోసం గారెలు రెడీ అయిపోతున్నాయి. ఈ గారెలు చూస్తుంటే ఎంతమంది మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది, ఎంతమందికి వెంటనే
కొబ్బరి చట్నీతో గారెలు తినాలనిపిస్తుంది అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా మా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మేము మా డిన్నర్ని ఎంజాయ్ చేసేసాం. ఇంకా తర్వాత నేనేం రికార్డ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ చిన్న వీడియోని ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.